ఈ మధ్య భారతదేశంలో వాక్ స్వాతంత్రం ఉపయోగించుకొని ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తున్నారు. అవునా నిజమా? ఎందుకంటే ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ గురించి ఒకడు, ఆంధ్రప్రదేశ్ రాజధాని గురించి ఒకళ్ళు కారు కూతలు కూశారు. ఇప్పుడు ఒక మత ప్రబోధకుడు ఆయన ఏం మాట్లాడారంటే, చెప్పు. మల్లెపూలు పెట్టుకున్న ఆడవారు బజారు సంబంధికులంట. ఆయన చర్చిలో, ఆయన సంఘంలో ఈ విధంగా ప్రకటించాడు, మల్లెపూలు పెట్టుకునేవాళ్ళు బజారు సంబంధికులు. అంటే అసలు వీడెవడు ఆడవాళ్ళ గురించి మాట్లాడటానికి? ఈ మాత్రం జనరల్ నాలెడ్జ్ లేకుండా ఎక్కువగా మాట్లాడితే నీ పెళ్ళం పిల్లలనే నువ్వు తిట్టడానికి రైట్ ఉండదు. నువ్వు భారతదేశంలోనే పుట్టావు. అలాంటిది నువ్వు ఆడవాళ్ళని విమర్శించడం కాదు, అది డైరెక్ట్గా తిట్టడమే. మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు సంబంధికులని ఎలా అంటాడు? కనీస జ్ఞానం ఉండాలి కదా. భారతదేశంలోనే పుట్టాడుగా, పోనీ పాశ్చాత్య దేశాల్లో ఇంగ్లీష్ వాళ్ళకి ఎవరికి పుట్టలేదు కదా. ఆయన అచ్చంగా భారతదేశంలో పుట్టాడు. వాళ్ళ తాత ముత్తాతలు కూడా భారతీయులే. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ తాత ముత్తాతల్లో ఎవరో ఒకళ్ళు, వాళ్ళ నాయనమ్మో వాళ్ళ పాతకాలం వాళ్ళందరూ మరి మల్లెపూలు పెట్టుకునే ఉండుంటారు కదా. అవునా నిజమా? అయినా నాకు కొంచెం సభ్యత అడ్డొస్తుంది. వీరి చర్చి గురించి వీరు మాట్లాడుకోవచ్చు, తప్పులేదు. వీరి చర్చికి వచ్చే మహిళలు పూలు పెట్టుకుంటే ఈడికెందుకు, పెట్టుకోకపోతే నీకెందుకు? నువ్వు అలా అంటావేంటి? నీకేం రైట్ ఉందని అంటావు? నా సావు నేను చేస్తా, నీకెందుకు? ఎక్స్క్యూజ్ మీ, నా సావు నేను చేస్తా, నీకెందుకు అని. నీ వరకు నీ చర్చికి వచ్చేవాళ్ళని, అమ్మ మీరు పూలు పెట్టుకుంటాం మన సాంప్రదాయం కాదు అను, తప్పులేదు. అంతేగాని పూలు పెట్టుకున్న ప్రతి ఒక్కళ్ళు బజారు సంబంధికులు అనే రైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వీళ్ళు పరిశుద్ధ గ్రంథం పట్టుకుని అసిద్ధం పనులు చేస్తూ ఉంటారనమాట. మత విద్వేషాలు రెచ్చగొట్టడానికో, లేకపోతే ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడి ఒక్కసారిగా పాపులర్ అయిపోవాలనో మాట్లాడుతూ ఉంటారు. కనీస జ్ఞానం కూడా ఉండదు. ఎందుకంటే ఇలాంటి మాటలు అనొచ్చా అనకూడదా అనే జ్ఞానం కూడా లేని నీవు బైబిల్ని ఎలా ప్రచారం చేస్తావు? పరిశుద్ధాత్మతో ప్రచారం చేయాలి కదా. నువ్వు పరిశుద్ధాత్మతో నీ దగ్గరికి వచ్చే భక్తులకి చెప్పాలి అని అనుకున్నప్పుడు నువ్వు బూతులు ఎలా మాట్లాడతావు? తప్పు కదా. నీ చర్చికి వచ్చే వాళ్ళని నువ్వేమనాలి? నీ సాంప్రదాయం ప్రకారం నువ్వు పెట్టుకోకూడదు అన్నప్పుడు, అమ్మాయి ఇలా పెట్టుకోకూడదు, ఇది మన సాంప్రదాయం కాదన్నది. నీకు సాంప్రదాయం కాదన్నది వేరే వాళ్ళు వేరే వాళ్ళకి సాంప్రదాయం. హిందూ ధర్మంలో హిందువులకు కట్టు, బొట్టు, పూలు ఇవి ఆచారం. నీ సాంప్రదాయం వరకు నువ్వు చూసుకో, తప్పులేదు. కానీ ఆడవాళ్ళందరినీ విమర్శిస్తే నువ్వు ఏ దేశంలో ఉన్నావు, ఎక్కడున్నావు, ఏం మాట్లాడుతున్నావు? నీ చర్చిలో నువ్వు ప్రకటించుకున్నంత మాత్రాన నీ చర్చ్ ఎక్కడుంది, నువ్వెక్కడున్నావు? నీ సాటి వారు, నీతో పాటు ఉండేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మంది హిందువులు ఉన్నారు. వాళ్ళ మనోభావాలను దెబ్బతీసే హక్కు నీకు ఎక్కడుంది? పరిశుద్ధ గ్రంథం చదువుతూ అశుద్ధం తినే పనులు ఎలా చేస్తారు మీరు? ఒక మహిళని మహిళగా గౌరవించలేని మీరు మతబోధకులు ఎలా అవుతారు? మళ్ళీ ఈ షాలేం రాజుని సమర్థిస్తూ ఇంకొక వెధవ ఆయన అంటాడు, ఆయన సంఘంలో అన్నాడు, అది వేరొక ఉదాహరణ చూసి అంటున్నాడు అని అంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం బొట్టు పెట్టుకొని వాళ్ళని ఒక మాట అంటారు. నాకు సభ్యత అడ్డొస్తుంది. నేను ఒకడు నాతో అన్నాడు, అరే బొట్టు పెట్టుకున్న వాళ్ళందరూ నాతో అలా అన్నారు అని. నేను ఒక బహిరంగ సభలో బొట్టు పెట్టుకుని వాళ్ళందరూ నాకు అలా కనిపిస్తున్నారా అని మా మిత్రుడు అన్నాడు అని అంటే చెప్పు తీసుకొని కొడతారు. కడుపుకు అన్నం తింటున్నావా లేదా అని అడుగుతారు. అంతేగాని నువ్వు చెప్పింది నిజమే, మన సాంప్రదాయంలో ఇలా ఉంది కదా అని ఎవడు సమర్థించడు. ఎందుకంటే అది తప్పు. మనకి సాంప్రదాయం కానిది అవతల వాళ్ళకి సాంప్రదాయం అయ్యి ఉండొచ్చు కదా. వాళ్ళ మనోభావాలు దెబ్బతీసే హక్కు నీకు ఎవడిచ్చాడు? ఆ మాటలు మాట్లాడే వాడికి బుద్ధి లేదంటే వాడిని సమర్థించేవాడికి అసలు బుద్ధి లేదు. వీళ్ళు కడుపుకి అన్నం కాదు గడ్డి తింటున్నారు అనుకుంటా. నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా.
తెల్లారి లెగిస్తే వీళ్ళు అనేక రకాలు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం గల దేశం. అనేక మతాలు, కులాలు ఉన్నాయి. నీ సంఘం వరకు నువ్వు చూసుకున్నా నీ సంఘానికి వచ్చే ఆడవాళ్ళని విమర్శించే హక్కు నీకు లేదు. నీ సంఘానికే సరే. నీ సంఘంలోకి వచ్చే ఆడవాళ్ళు ఇంతకు ముందు పూలు పెట్టుకొని ఉన్నారనుకో, వాళ్ళు అలా అయిపోతారా? బజార్ సంబంధికులు అయిపోతారా? తప్పు కదా! ఆ మాట అంటావు ఎంత తప్పు? వీళ్ళిద్దరికీ బుద్ధి లేదంటే ఆ షాలేం రాజు చెప్పాడంట, ఆ సంఘంలో ఉన్నవాళ్ళు చప్పట్లు కొట్టారంట. కనీసం వాళ్ళకి నైతిక విలువలు కానీ బుద్ధి జ్ఞానం కానీ ఉండాలిగా. అదేంటండి మన సాంప్రదాయం ప్రకారం మనకి తప్పవచ్చు, కానీ మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు సంబంధికులని అలా అంటారు. అనేక మతాలు, కులాలు భారతదేశంలో ఉన్నాయి. తెల్లారి లెగిస్తే మనం వాళ్ళతో కలిసి తిరగాలి. అది చాలా తప్పని అనాలి కదా. చెప్పేవాడికి బుద్ధి లేదు, విని చప్పట్లు కొట్టేవాళ్ళకి బుద్ధి లేదు, వాడిని సమర్థించే వాళ్ళకి బుద్ధి లేదు. వీళ్ళందరూ కడుపుగా అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో తెలియట్లేదు. ఏం మాట్లాడాలి వీళ్ళ గురించి? ఇలాంటి ఎదవలు జీసస్ యొక్క గొప్పదనాన్ని ఎలా ప్రచారం చేస్తారు? తప్పు కదా అది. నిన్ను వల్లే నీ పొరుగువాడిని కూడా ప్రేమించుమా అని మీరే చెప్తారు కదా చర్చిలో. అలాంటప్పుడు ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారు? కనీస జ్ఞానం లేకుండానే మీరు చర్చి ఫాస్టర్లు అయిపోయారా? మత ప్రబోధకులు అయిపోయారా? నీ మతం, నీ సాంప్రదాయం నీకు గొప్పదైనప్పుడు ఎదుటి మతాలకి, ఎదుటి వారి సాంప్రదాయాలను కూడా గౌరవించాల్సిన కనీస జ్ఞానం నీకు ఉండాలి కదా. ఇప్పుడు నీకు తప్పన్నది అవతలోళ్ళకు ఒప్పు అనుకున్నప్పుడు నువ్వు అది అలా విమర్శించటం తప్పు కదా. నీ వరకు నువ్వు పాటించుకో. ఇలాంటి వెధవలందరూ ఇలా కామెంట్ చేస్తుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తుందో, హిందూ సంఘాలు ఏం చేస్తున్నాయో, నేను అసలు వాస్తవానికి ఇది హిందూ సంఘాలకు సంబంధించిన ఇది కూడా కాదు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్స్ అసలు ఈ మతాల గోల వదిలేసేద్దాం. ఇది మహిళలకి సంబంధించిన ఇది కదా. జాతీయ మహిళా కమిషన్ ఏం చేస్తుందో ఏంటో నాకైతే అర్థం కావట్లే. ప్రతి ఒక్క వెధవ వచ్చి ఆడవాళ్ళని విమర్శించటం, ఆడజాతి మీద పడి ఏడవటం, వాళ్ళ కట్టు బొట్టు సాంప్రదాయం నీకెందుకురా? నీకు అనవసరం కదా. నీ చర్చికి వచ్చేవారి దగ్గర నువ్వు ఇలాంటి విద్వేషాలు నూరు పోసి పంపిస్తే ఒక రకంగా నువ్వు కూడా ఉగ్రవాది లాంటి వాడివే కదా. నీ మతం గొప్పదనాన్ని నువ్వు చెప్పుకో, తప్పులేదు. కానీ ఎదుటి మతాన్నే కాదు, ఎదుటి సాంప్రదాయాన్ని కూడా నువ్వు విమర్శిస్తున్నట్టే. కాబట్టి దయచేసి ఇలాంటి మత ప్రబోధకుల్ని ప్రోత్సహించమాకండి. ఇలాంటి వెధవల్ని చాలా దూరంగా ఉండండి. ఎందుకంటే జీసస్ చాలా గొప్ప వ్యక్తి. ప్రతి దేవుడు గొప్పవాడే. నేను అవన్నీ దేవుని డైరెక్ట్గా అయితే చూడలేదు, కానీ ఈశ్వర్ అల్లా జీసస్ ఎవరైనా మెంచి పంచమని చెప్పారు, కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టమని ఎవరూ చెప్పలేదు. కాబట్టి దయచేసి నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించాలి. నా విశ్లేషణ కానీ నేను మాట్లాడిన మాటలు కానీ నిజం అనుకుంటే కామెంట్ చేయాలని ఆశిస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మరో 10 మందికి అందేలాగా మీరు సహకరించండి. జై హింద్.